హాయ్ ఫ్రెండ్స్, గీ రోస్ట్ పెప్పర్ మటన్ అండ్ బగారా ఇవాళ మన రెసిపీ ఫ్రెండ్స్. దీనికి మనము ఎప్పుడైనా చూస్ ఫ్రెష్ మీట్ విత్ లిటిల్ ఫ్యాట్ అండ్ బోన్ ఫర్ ద బెస్ట్ ఫ్లేవర్స్. అండ్ దీన్ని ఎప్పుడు అయినా హాఫ్ అన్ అవర్ మినిమం టు మినిమం మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. మీకు టైం ఉంటే 2 to 4 hours మ్యారినేట్ చేసుకుంటే ఇంకా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఇంకోటి ఎప్పుడైనా మనము స్లో కుకింగ్ చేసుకోవాలి ఫ్రెండ్స్. లో హీట్ మీద స్లో కుకింగ్ చేసుకుంటే మనకు మీట్ అనేది టెండర్ ఉంటుంది. ఇప్పుడు మనం ఈ మీట్లోకి కొద్దిగా పసుపు, అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, ఆయిల్ వేసి మంచిగా ఒక కుక్కర్లో వేసి మనం ఒక 6 to 7 విజిల్స్ వచ్చే వరకు కుక్ చేసుకుందాం ఫ్రెండ్స్. 98% మనకి ఇది కుక్ అయిపోవాలి. దీనికి మనము డిపెండ్ అయ్యి ఉంటుంది మీట్ మీద. మీకు మీట్ టెండర్గా ఉంటే ఒక 4-5 విజిల్స్ సరిపోతుంది. లేదు కొద్దిగా ముదురుందంటే ఒక 6 to 7 విజిల్స్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత ఎప్పుడైనా మటన్ అనేది ఎక్కువ ఓవర్ కుక్ చేయొద్దు ఫ్రెండ్స్. ఓవర్ కుక్ చేస్తే మనకు చీవీ అండ్ డ్రై అవుతుంది. ఓవరాల్ మనకు సీక్రెట్ టు జ్యూసీ మటన్ ఈజ్ స్లో కుకింగ్, ఎనఫ్ మ్యారినేషన్ అండ్ నాట్ ఓవర్ కుకింగ్ అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మనం ఒక 2 మీడియం సైజ్ ఉల్లిగడ్డలు, ఒక 4 పచ్చిమిర్చీలు కట్ చేసి పెట్టుకొని దీనికి మసాలా మనకు కావాల్సింది ఫ్రెండ్స్. కాజు, సోంపు, షాహీ జీరా, లవంగాలు, స్టార్ పువ్వు, ఇలాచీలు, పట్ట, మిరియాలు, కొబ్బరి పొడి. వీటిని మనం రోస్ట్ చేసుకోకుండా పచ్చిగానే గ్రైండ్ చేసి పౌడర్ చేసి పక్కకు పెట్టుకోండి. చూడండి మన మటన్ ఎంత బాగా ఉడికిపోయిందో. ఇప్పుడు ఈ మటన్ని మనం పక్కకు పెట్టేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని అందులో గీ వేసుకుందాం. గీలో ఎప్పుడైనా మనం కుక్ చేసినప్పుడు మనకు గీ అనేది రిచ్ టేస్ట్ వచ్చేసి మన మీట్ని మాయిస్ట్ పెట్టి మంచిగా జ్యూసీగా ఉంటుంది ఫ్రెండ్స్. అందులో ట్రాప్ చేసేస్తుంది జ్యూసెస్ మీట్లో, కాబట్టి అది జ్యూసీగా అవుతుంది. తర్వాత మనకు జస్ట్ ట్రాన్స్లూసెంట్ ఉల్లిగడ్డ ఫ్రై అయ్యాక అందులో అల్లం ఎల్లిగడ్డ, ఉప్పు, కారం, పసుపు వేసి మనము ఈ ఉడకబెట్టిన మటన్ వేసేసి మనం చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసేసి అట్లా మనం కలుపుతూ ఇది వదిలేస్తే కాజు ఉంది కాబట్టి కింద అడగంటే ఛాన్సెస్ ఉంటాయి ఫ్రెండ్స్. కాబట్టి మంచిగా మీరు దాన్ని కలిపేసుకొని కొత్తిమీర వేసేసుకొని పక్కకు పెట్టుకోండి. పదండి మనం బగారా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక గిన్నెలోకి మనము గీ తీసుకుందాం ఫ్రెండ్స్. గీ అండ్ ఆయిల్ తీసుకోవచ్చు, లేదంటే ఊరికే గీ కూడా తీసుకోవచ్చు. నేను ఒక 1 టేబుల్ స్పూన్ అంతా గీ వేసుకొని షాహీ జీరా, మసాలాకు, పత్తర్కా పూలు, పట్ట, ఇలాచీ, లవంగాలు, షాహీ జీరా వేసుకొని అది కొద్దిగా మంచి అరోమా వచ్చాక పచ్చిమిర్చి అండ్ ఉల్లిగడ్డ మంచిగా చాప్ చేసుకుని అవి కూడా వేసుకొని కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ అంతా వేసుకొని ఫ్రెష్గా నూరుకున్నదైతే భలే ఫ్లేవర్ వస్తుంది సార్. కాబట్టి అయినంత మటు ఫ్రెష్గా నూరుకునేది ట్రై చేయండి. అది వేసి అందులోకి అది కొద్దిగా పచ్చివాసన వెళ్ళిపోయినాక కొత్తిమీర, పుదీనా కూడా వేసేసుకొని దీన్ని కూడా మంచిగా కొద్దిగా కలుపుకొని కొద్దిగా సాల్ట్ టు టేస్ట్ వేసుకోండి. 1 గ్లాస్ రైస్కి 1 గ్లాస్ సాల్ట్ వేసుకుంటే మనకు సెట్ అవుతుంది. అప్పుడు మీరు గ్రేవీలో కొద్దిగా చూసి వేసుకోండి. దీని వెంబడి ఉన్న కాంబినేషన్ గ్రేవీలో వేసేసుకొని ఇందులోకి 1 గ్లాస్ టు 2 గ్లాస్ ఆఫ్ వాటర్ అనమాట రేషియో. 1 గ్లాస్ రైస్ అయితే 2 గ్లాస్ వాటర్ వేసుకోండి. అది బిర్యానీ బియ్యంకి. నార్మల్ బియ్యం అయితే 1 గ్లాస్కి 2.5 వాటర్ వేసుకోండి. ఎందుకంటే అది కొద్దిగా పలుకులాగా ఉంటుంది కాబట్టి కొద్దిగా ఎక్కువ వాటర్ పోసుకోండి. కానీ బిర్యానీ బియ్యంకి మాత్రం 1:2. 1 గ్లాస్ బియ్యం అయితే 2 గ్లాస్ వాటర్ వేసేసుకొని అది ఎసరు వచ్చాక వాటరు అందులోకి మనం కడిగి ఒక నానబెట్టుకోనండి. ఒక 20 మినిట్స్ అయినా నానబెట్టుకొని ఉన్నవి బాస్మతి బిర్యానీ వేసేసుకొని మంచిగా అది కుతలాడే వరకు కూల్చేసి అది వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యాక మూత పెట్టి దమ్ముకిచ్చుకొని చూడండి ఫ్రెండ్స్. మనం ప్లేటింగ్ చేసి తింటే ఎంతో ఎమ్మిగా ఉంటుంది. మనకు చూడండి పువ్వుల్లాగా విడివిడిగా వచ్చిన బగారాతో మనం గీ రోస్ట్ పెప్పర్ మటన్ తింటే భలే ఎమ్మిగా ఉంటుంది. ఇది మీరు తిని ఎలా ఉందో నాకు కమెంట్ బాక్స్లో పెట్టండి. ఇంకేదన్నా నాకు ఐడియాస్, సూచనలు ఉంటే నాకు కామెంట్స్ బాక్స్లో తెలియజేయండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ హరితాస్ ఇంటి రుచులు.